చీకటి తలంపులతో వెళతారు కొంతమంది. దేవుణ్ణి విడిస్తే చీకటి ప్రియులారా బాగా వినాలి, ఆయన సన్నిధిని, ఆయన ప్రత్యక్షతను, ఆయన అభిషేకాన్ని విడిచి కొంతమంది వెళ్ళిపోతారు వెనక్కి. అలాంటి వారిలో చీకటి, వాళ్ళంత ప్రయత్నం చేసినా దానిలో రాణించడం అని మాత్రం చాలా కష్టతరం ప్రభునందు ప్రియులారా. కానీ దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడండి. నువ్వెన్నిసార్లు పడిపోయినా మరలా లేవనెత్తడానికి చూస్తున్నాడు. ఆమె చెప్పాలి, నువ్వెన్నిసార్లు దూరమైనా, ఆయన సన్నిధికి దూరమైనా, ఆయన ప్రత్యక్షతకు దూరమైనా, ఆయన ఆలోచనకు దూరమైనా, ఆయన యొక్క నడిపింపుకు నువ్వు దూరమైనా, ఆయన అద్భుతమైన అభిషేకానికి దూరమైనా నీ దరికి రావడానికి చూస్తున్నాడు. ఆమె చెప్పాలి, నీకు దగ్గరికి రావడానికి చూస్తున్నాడు, నీతో మాట్లాడడానికి చూస్తున్నాడు, నిన్ను ప్రేమించడానికి చూస్తున్నాడు. నీ పట్ల ఆయన ప్రణాళికలన్నిటినీ కూడా నెరవేర్చడానికి గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. ప్రియ దైవుని బిడ్డలారా, ఆయన దరికి వస్తాడు. ఆయన అందరికి దగ్గరగా ఉండేవాడు అంట. ఆయనకి ఎటువంటి భేషజాలు ఉండవండి. నువ్వు హిందువా, ముస్లింవా, ఏ కులం, ఏ మతం, ఈ చూసేది నువ్వు నేను. దేవుడు చూడు అన్ని. నువ్వు పిలిస్తే దగ్గరికి వస్తాడు. రక్షింప నేరకుండానట్లు చెప్పాలి, దేవుని చేతులు కురచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయనకి మనకు అడ్డుగోడలుగా ఏ ఉంటాయి, పాపాలు అడ్డుగోడలుగా ఉంటాయి. దేవుడు ఎప్పుడు నీకు దూరం అవడు. దేవుని తలంపులు ఎప్పుడు నీ పట్ల మారో. దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవి. దేవుడు నిన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు నన్ను త్రోసివేశాడని నువ్వు అనుకుంటున్నావు. దేవుడిని నువ్వు విడుదల పెట్టాలి తప్ప ఆయన నేను త్రోసివేయడు. త్రోసివేసేవాడైతే నీకోసం ఎందుకు ప్రాణం పెడతాడు? త్రోసివేసేవాడైతే నీకోసం ఎందుకు అన్యాయపు తీర్పును ఎదుర్కొంటాడు? నిన్ను బలవంతుడిని చేయడానికి ఆయన బలహీనుడిగా తన ప్రాణాన్ని ఎందుకు అర్పించాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు నన్ను మర్చిపోయాడు అనే మాటలు మాట్లాడకండి. దేవుడు ఎప్పుడు నేను మర్చిపోలే. దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడా అనే ఆలోచనలు ఎవరు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా నీ ప్రార్థన వింటున్నాడు. ఆయన నీ దరికి రావడానికి చూస్తున్నాడు.